విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు కడియం శ్రీహరి అన్నప్పుడు ఆ పార్టీలో ఇన్నాళ్ళు ఎందుకు కొనసాగారు? విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాడు కడియం శ్రీహరి అన్నప్పుడు ఆ పార్టీలో ఇన్నాళ్ళు ఎందుకు? విలువలు అనే గొప్ప పదాన్ని నేను వాడను, కానీ ఇవాళ రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలలో విలువలు ఎక్కడున్నాయండి? ఇక మనం దాని గురించి మాట్లాడుకుంటే అదో పెద్ద గ్రంథం అయిపోతుంది. విలువల గురించి కాదు, కానీ నా మటుకు నేను కొన్ని పరిమితులకు లోబడి పనిచేశాను. సార్, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కావ్య గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఒకటి, ఎందుకంటే రాత్రి బీఆర్ఎస్కు డోకా ఇచ్చి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ మిమ్మల్ని ఎలాగైనా ఓడించాలన్నటువంటి ఒక కంకణం కట్టుకుంటారు. వాళ్ళు గెలవకపోయినా కానీ బీజేపీకి సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒప్పందం కుదురుతుంది. సో ఈ సందర్భంలో ముగ్గురు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, సుధీర్ కావచ్చు, మీరు కావచ్చు, తర్వాత తను ఆరు రమేష్ కూడా కావచ్చు. ఈ సందర్భంలో మీరు ఎంత గట్టిగా గెలుస్తారని అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్కి రాత్రి పారాషూట్ లీడర్గా బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి సార్? వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కడియం కావ్య అభ్యర్థిత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలలో విస్తృత స్థాయి సమావేశాలు అయినాయి. కార్యకర్తల నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. 100% వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుస్తుందనే పరిపూర్ణమైన విశ్వాసం నాకుంది. కేసీఆర్ గారు వచ్చి ఓడించే అంత సీన్ లేదండి. కేసీఆర్ గారు ఓడించేటోడైతే ఆయనదే ప్రభుత్వం వచ్చేది కదా. మొన్న ఆయనదే ప్రభుత్వం వచ్చేది కదా. కేసీఆరే గెలవలేని పరిస్థితుల్లో కామారెడ్డిలో కేసీఆర్ గారికి ఓడించేంత సీన్ ఎక్కడ ఉంటుందండి? కేసీఆర్ చెప్పంగానే ప్రజలందరూ మూకుమ్మడిగా పోయి ఓట్లేస్తారా? ఆ పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ క్యాడర్ని బీజేపీకి ఓటేయమని చెప్పొచ్చు కదా. ఎవరు? కేసీఆర్ వాళ్ళు ఆయన బీజేపీకి ఓటేయమని చెప్తే ఆయన సమాధానం ఇలాంటి బయటికి రాకపోయినా కానీ మిమ్మల్ని ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి ఓటేయమని కనుక కేసీఆర్ చెప్తే ఆయన రాజకీయ సమాధి ఆయన కట్టుకున్నట్టే.